ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్వ. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, పొద్దున్నే రెడీ అయ్యాము. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. పొద్దున్నే అమ్మ పూజ చేసేసుకుంది. తర్వాత నేను లేచి బాబుని రెడీ చేసుకొని నేను రెడీ అయిన తర్వాత నేను కూడా పూజ చేసుకున్నాను ఇవాళ. తర్వాత అందరం గుడికి వెళ్తున్నాము. నేను మబూజీ బాబు దిగుతున్నాం అనమాట స్టెప్స్. సో ఇది మా అపార్ట్మెంట్స్ వెళ్ళారండి. సో ఇలా మా వాడు ఇంకా కొంచెం నిద్రమత్తులోనే ఉన్నాడు. వాడికి పాలు పట్టేసి స్నానం చేయించి పాలు పట్టేసి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అవుతున్నాము గుడికి. ఎందుకంటే లేకపోతే వాడు చాలా చిరాకు చేసుకొని క్రాంకీ అయిపోతాడు. సో ఎక్కువ మంది జనాలు ఉండరేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. ఇదైతే మా అపార్ట్మెంట్ ముందర. ఇంకా ఇక్కడ హౌసెస్ అనేవి రాలేదండి. ఈ లైన్కి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో అదంతా మళ్ళీ మా అపార్ట్మెంట్ ముందరకు వచ్చేసరికి మేబీ 1 or 2 years పట్టచ్చు. సో ఇంక ఇప్పుడైతే అమ్మ నాన్న తమ్ముడు వచ్చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము. నేను నాన్న స్కూటీ మీద ఎక్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి, తమ్ముడు బండి మీద కన్నా కూడా ఇదైతే నేను బాబుని కూర్చోబెట్టుకొని వెళ్ళడానికి బెటర్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అస్సలు మా వాడు ఇలా మనం స్కూటీ మీద ఎంతసేపు తిప్పినా సరే ఏ గోల చేయకుండా వచ్చేస్తాడనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. మేము ఇంకా గుడి దగ్గరకు వచ్చేసామండి. కానీ మేము అనుకున్నట్లు తక్కువ మంది జనాలు అయితే లేరండి, ఫుల్గా ఉన్నారు. అసలు ఇవి 2 వెంకటేశ్వర స్వామి గుళ్ళే. ఫస్ట్ గుళ్ళో అయితే అసలు మెయిన్ రోడ్డు మీద వరకు కూడా క్యూ లైన్ ఉంది. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో అసలు గుడికి రావటమే కష్టం అనుకుంటే ఇంతమంది క్యూ లైన్లో వద్దులే అని చెప్పేసి మేము 2 వెంకటేశ్వర స్వామి గుళ్ళే కాబట్టి పక్కన దానిలో కొంచెం రష్ తక్కువ ఉన్నారని చెప్పేసి పక్కన గుడికి వచ్చాము. ఈ గుళ్ళో మేము టికెట్ ఉచిత దర్శనం కాకుండా టికెట్ తీసుకొని వెళ్ళాము. ఉత్తర ద్వార దర్శనం ఈరోజు చాలా బాగా అయింది. అలాగే మూల విరాట్కి కూడా ఈరోజు చాలా బాగా పూలతో అలంకరించారు. ఇలా టికెట్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత బంగారపు శంకులో ఇవాళ తీర్థం ఇచ్చారండి. కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఉత్సవమూర్తులను పెట్టారు ఉత్తర ద్వారంలో. సో అవి చూసుకొని అక్కడ దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్ళి మూల విరాట్కి దండం పెట్టుకొని వచ్చేటప్పుడు ఇచ్చారనమాట. తర్వాత బయటికి వచ్చేసి ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. ఇక్కడ శంకు చక్రాలు ఉంటే కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళని శంకు చక్రాల మీద పోసుకుంటున్నాను. అందరూ ఇక్కడే కొడుతున్నారనమాట. సో నేను కొంచెం తక్కువ జనాలు ఉన్నారు అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. హ్యాపీగా అనిపించింది. దేవుడి అలంకరణ కూడా చాలా బాగుంది. సో ఇంకా తర్వాత ఏంటంటే ఈ కొబ్బరికాయ ఒకటి మనం దేవుడి దగ్గర గుళ్ళో వదిలేస్తాం కదా ఇలా కొట్టినప్పుడు. సో అది ఎక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు అలా పెట్టట్లేదు అని చెప్పారు. సో అందుకని 2 కూడా మేమే తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడెక్కడ పెట్టాలో తెలియక ఎవరు పెట్టట్లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇటు పక్కన ఇంకా కొన్ని ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ గోశాల, యాగశాల అవన్నీ కడుతున్నారట. ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టేసుకున్నాము. సో ఇవి కన్స్ట్రక్షన్ జరిగేవి. యజ్ఞశాల, గోశాల, అలాగే పాకశాల అంటే వంట చేస్తుంటారు కదా, వాటిని కూడా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారట. సో అవన్నీ చూసుకొని ఒకసారి ఇట్లా చూసి ఇందులో నుంచి మేము బయటకు వచ్చేసాము. జనాలు తక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం టైం ఉంది కదా పర్వాలేదు వేరే గుళ్ళకు కూడా వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పుడే ఇంటికి ఎందుకులే, వెళ్ళే దారిలో ఇంకో 2 గుళ్ళు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ మధ్యలో మా వాడు కొంచెం అంతమంది జనాల్లో క్రాంకీ అయితే బిస్కెట్ ఇచ్చామన్నమాట. సో ఇంకా అలా మళ్ళీ వెళ్తున్నాము. సో ఇది అన్నమాట. ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. చిన్న గుడి అయినా సరే చక్కగా పూజ చేశారు గోత్రనామాలతో. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిని ఉత్తర ద్వారంలో ఉత్సవమూర్తులను పెట్టారు. అక్కడ దర్శనం చేసుకొని హ్యాపీగా ప్రదక్షిణాలు చేసాము. మావాడు కూడా ఖాళీగా ఉండేసరికి హ్యాపీగా గుడంతా తిరుగుతూ ఎంజాయ్ చేశాడు అనమాట. ఆ తర్వాత పక్కనే సాయిబాబా గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. సాయిబాబా గుడి కూడా చాలా బాగుందండి. చిన్నదైనా సరే విగ్రహం ఎంత బాగుందో, నవ్వుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మేము వచ్చేసాము. ఇంకొంచెం ముందుకు వస్తే రాముల వారి గుడి ఉంది. అక్కడికి వద్దాం అనుకుంటే అక్కడ అప్పుడే వెంటనే అంటే అయిపోయిందట ఉత్తర ద్వార దర్శనం అది. ఆ తర్వాత అక్కడ ఏదో కొంచెం
యజ్ఞం అది చేసినట్టుంటే మేము కొంచెం అవి పూజ పెట్టుకున్నాము. సో ఈ గుడి కూడా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే మేము వచ్చేసరికి పూజ అయిపోయింది కదా, అక్కడ ఉన్న పూలే పెట్టేసుకున్నాము. దర్శనం అదంతా అయిపోయినట్టుంది. ఇక్కడ కొంచెం ఊర్లో లోపలికి వచ్చామన్నమాట. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చేటప్పుడే అన్నం వండేసింది. మళ్ళీ వచ్చేసరికి బాబు ఒకవేళ ఆకలి అనిపిస్తే గనక వెంటనే తినేస్తాడని చెప్పేసి చిక్కుడుకాయ కూర అన్నం వండిందనమాట. నేను ఇంతకు ముందు వరకు ఏంటంటే వాడికి సపరేట్గా కుక్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం వాడు 1.5 years అయ్యాడు కాబట్టి ఓకే అని చెప్పేసి మామూలుగా వండిన అన్నంలోనే మధ్యలో తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా ఇలా మ్యాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత కర్రీ అనమాట. కర్రీ కూడా ఫస్ట్ అమ్మ ఏంటంటే వీడికి కారం వేయట్లేదు, జస్ట్ ఉప్పు పసుపు వేస్తుంది. నేను బాబుకి పెట్టేసిన తర్వాత ఫస్టే పిల్లలకి పెట్టేస్తాం కదా మనం ఎర్లీగా, ఆ తర్వాత మళ్ళీ అందరికీ సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసి కారం వేస్తుంది అనమాట. సో వాడికి మాకు అందరికీ కూడా చిక్కుడుకాయ కూర అనమాట. అందులో ఇక్కడ నేను కొంచెం వాము వేసుకుంటున్నాను. చిక్కుడుకాయ ఏ కూరైనా ఏది చేసినా సరే నేను వాము కానీ లేదంటే సొంటి పొడి కానీ కొంచెం వేస్తానన్నమాట. అవన్నీ వేసి వాడికి అన్నం పెట్టేశాను. సో ఇలా జరిగింది మా వైకుంఠ ఏకాదశి. మార్నింగ్ గుడికి వెళ్ళి పూజ అవన్నీ ఇలా జరిగిందనమాట. సో అందరికీ కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.